అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను వేమన శతకంలోని 371 నుండి 380 పద్యాలను మీకు వివరించబోతున్నాను. అజ్ఞానమనెడి అడవిని సుజ్ఞానపు ఖడ్గమునను చూచి నరుకురా అజ్ఞానమాత్మ తెలుపుడా సుజ్ఞానపు దివ్య పదము చూడరవేమా అజ్ఞానమనెడి అడవిని సుజ్ఞానపు ఖడ్గమునను చూచి నరుకురా అజ్ఞానమాత్మ తెలుపుడా సుజ్ఞానపు దివ్య పదము చూడరవేమా ఓ వేమ, సుజ్ఞానపు దివ్య పదమును దర్శించుటకు అడ్డుగా ఉన్న అజ్ఞానమనే అడవిని సుజ్ఞానపు ఖడ్గముతో నరకవలెను. అజ్ఞానమును తొలగించి సుజ్ఞానమును తెలుసుకున్న ముక్తిని పొందవచ్చు అని భావము. ఇష్ట సిద్ధి కోరి కష్టముందగలేరు, నిష్ట నెరిగినంత నిష్టలోనా అష్ట సిద్ధులందు అమరుట కానరో విశ్వదాభిరామ వినురవేమా. ఇష్ట సిద్ధి కోరి కష్టముందగలేరు, నిష్ట నెరిగినంత నిష్టలోనా అష్ట సిద్ధులందు అమరుట కానరో విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ప్రీతికరమైనవి లభించాలంటే ఎన్నో శ్రమలకు ఓర్చి ధర్మబద్ధంగా నియమానుసారంగా జీవనాన్ని కొనసాగించిన ఎడల అష్టసిద్ధులు లభించును. శ్రమల కోర్వని ఎడల ఏమియును సాధించలేం అని భావము. సాటి చెప్పనగునే సాధు సజ్జనునకు గొప్ప చదువు చదివి ఒప్పెననుచు వాదులాడునతని వదురటలేలరా విశ్వదాభిరామ వినురవేమా. సాటి చెప్పనగునే సాధు సజ్జనునకు గొప్ప చదువు చదివి ఒప్పెననుచు వాదులాడునతని వదురటాలేలరా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. మంచి మనస్సు కలవారు, సజ్జన స్వభావం కల ఉత్తములు వాదులాడితే అతనికి నచ్చజెప్పటం సాధ్యపడదు. అటువంటి వారితో వాదులాడడం వారికి ఆగ్రహాన్ని కలిగించడం మంచిది కాదు అని భావము.
ఇదియు పరమటంచు ఇతర చింతల వీడి మనసు చెదరనీక మట్టుబెట్టి సత్సమాధి నోలలాడుచుండెనతని యోగ ఇంద్రుడునని చెప్పువేమా. ఇదియు పరమటంచు ఇతర చింతల వీడి మనసు చెదరనీక మట్టు పెట్టి సత్సమాధి నోలలాడుచుండెనతని యోగ ఇంద్రుడునని చెప్పువేమా. ఓ వేమ, పరమాత్మతత్వం తెలుసుకొని బంధాలను ఇతర చింతలను విడిచిపెట్టి మనస్సును అదుపు చేసుకొని సత్యం ధర్మంగా భగవంతునిపై భక్తిని అలవరుచుకొని వ్యవహరించు మానవులను యోగేంద్రులు అని చెప్పవచ్చు అని భావము. చపల చిత్తవృత్తి సాధించి నిలిపిన త్రిపుటి బిలము చేరు పెంపు కలిగి జపములోని జపము జయశీలతను మించు విశ్వదాభిరామ వినురవేమా. చపల చిత్తవృత్తి సాధించి నిలిపిన త్రిపుటి బిలము చేరు పెంపు కలిగి జపములోని జపము జయశీలతను మించు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. చంచలమైన మనస్సును అదుపు చేసుకొని దానిని సక్రమమైన దారిలో పెట్టి జ్ఞానముతో నింపుకొని జపము చేయడం వల్ల ముక్తి పొందే మార్గం తెలుస్తుంది అని భావము. ఇహమునందు సుఖము లీడేరగాలేదు, పరమునందు నెట్లు పడయవచ్చు. మొదలు లేని చేత తుది నెట్లు వచ్చురా విశ్వదాభిరామ వినురవేమా. ఇహమునందు సుఖము లీడేరగాలేదు, పరమునందు నెట్లు పడయవచ్చు. మొదలు లేని చేత తుది నెట్లు వచ్చురా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. తీర్థయాత్రలు యజ్ఞయాగాలు ఎన్నో చేసి పరలోకములో సుఖములు పొందాలని ఆశిస్తారు. ఈ భూలోకంలో అనుభవించలేని సుఖములను పరలోకములో మాత్రం అనుభవించగలమా? మొదలే లేనిది తుది ఎలా వస్తుంది అని భావము. తన్ను చూచి నరులు తెగమెచ్చవలెనని సొమ్ములెరువు తెచ్చి నెమ్మి మీరా వరులు కొరకు తానే ఉబ్బుచునుండును విశ్వదాభిరామ వినురవేమా.
తన్ను చూచి నరులు తెగమెచ్చవలెనని సొమ్ములెరువు తెచ్చి నెమ్మిమీరా వరులు కొరకు తానే ఉబ్బుచునుండును విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. మూర్ఖులైనట్టి కొందరు మానవులు తమను జనాలు చూచి మెచ్చుకోవాలని, గొప్పవారని కొనియాడాలని కాషాయ వస్త్రాలను ధరించి డాంబికములు పలుకుతూ వీధులలో తిరిగెదరు. వారిని ఎవరూ మెచ్చుకోకపోయినా తమను చూచి తామే లోపల మురిసిపోతూ ఉంటారు అని భావము. కర్మజాలమనుచు గనులెల్ల పల్కేరు కర్మమేమి దాని ఘనత ఏమి తెలుపో నలుపో ఎరుపో తెలిసిన పల్కుడు విశ్వదాభిరామ వినురవేమా కర్మజాలమనుచు గనులెల్ల పల్కేరు కర్మమేమి దాని ఘనత ఏమి తెలుపో నలుపో ఎరుపో తెలిసిన పల్కుడు విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. గొప్పవారందరూ మన మంచి చెడులకు కర్మమే కారణమని అనెదరు. అసలు కర్మమనగానేమి, దాని మహిమ ఎలాంటిది అనేది ఎవరూ చెప్పలేరు. కర్మము గురించి తెలుసుకున్న ఆ వెంటనే ముక్తి లభించును కదా అని భావము. మరణ కాలమందు మది నిల్పు సుజ్ఞాని పరము ప్రతిభ చేత పట్టు విడక వెనుక కోర్కెలకును విలపించు అజ్ఞాని విశ్వదాభిరామ వినురవేమా మరణ కాలమందు మది నిల్పు సుజ్ఞాని పరము ప్రతిభ చేత పట్టు విడక వెనుక కోర్కెలకును విలపించు అజ్ఞాని విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. మరణకాల సమయంలో కూడా జ్ఞానవంతుడు మనస్సును అదుపు చేసుకొని పరము గురించే ఆలోచన చేస్తాడు. అదే అజ్ఞాని అయిన వాడు కోరిన కోరికలు తీరలేదని మిక్కిలి బాధపడెదరు అని భావము. వితరనుండు తానే విజ్ఞాన తపముని మతికి గతి అటంచు మాన్య బుద్ధి సతతమాత్మ కర్మ సందేహములు రోయు విశ్వదాభిరామ వినురవేమా వితరనుండు తానే విజ్ఞాన తపముని మతికి గతి అటంచు మాన్య బుద్ధి
సతతమాత్మకర్మ సందేహములు రోయు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. త్యాగి అయిన వాడు అన్నిటినీ విడిచిపెట్టి జ్ఞానాన్ని ఆర్జించుకుంటూ అత్యంత కఠోరమైన తపస్సును చేస్తూ ఎటువంటి ఇతర ఆలోచనలు లేక కర్మరూపమగు సందేహాలను విడిచిపెట్టి ధన్యాత్ముడవుతాడు అని భావము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.